జవాబులేని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరిపోయి ఏడిపి. ఎవరు కనపడ్డా ఆ దుఃఖ ముఖాన్ని చూసి ఏమైందండి, ఎందుకని పర్లేదండి బాగానే దేవుని కృపలో. కానీ బాగా ఆత్మీయులు ఎదురైతే ఏంటున్నా చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిదీ నష్టమే, ప్రతిదీ ఓటమే, ప్రతి చోట ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నా కోసం ప్రార్థన చేయండి. పరిచర్లన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కసారిగా నరకబడి కుప్పకూలిపోయినట్టు అయిపోయింది నా లైఫ్. నేను ఎంత తరచి పరిశీలించుకున్నా పొరపాటు ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే నా తప్పును, నా పొరపాటును ఒప్పుకోవడానికి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇంకా ఏమైనా నేను గమనించుకొని పాపాలు ఉన్నాయేమో, ఐ యామ్ రెడీ టు కన్ఫెస్. కానీ ఎంత ప్రార్థన చేసినా దేవుడేం చూపించట్లేదనే. 2-3 ప్రవక్తలు కూడా చెప్పాను, వారు కూడా ప్రార్థన చేస్తే కానీ ఏమీ చెప్పలేదు. నాకేం జరుగుతుందో తెలియట్లేదు. నా కుటుంబం నాశనం అయిపోద్దనయా, నా పరిచయం ఇంకా నాశనం అయిపోయినట్టేనా, ఇంకా నాకు సేవలో భవిష్యత్తు లేనట్టేనా, ఇంక అయిపోయిందని నా లైఫ్. చాలా కష్టపడ్డాను, చాలా కాపాడుకున్నాను, మెల్లిగా ఎదిగాను. కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. ఇంక నాకు లైఫ్ లేదా, పరిచర్య లేదా అని దుఃఖముతో, వేదనతో, కన్నీళ్లతో ఎందరో దైవజనులు ఉన్నారు, ఎందరో సేవకురాళ్ళు ఉన్నారు, ఎందరో పాస్టర్లు ఉన్నారు. అయితే దైవజనుడిగా ఈ ఉదయకాలం యేసుక్రీస్తు నామములో మీకు బయలుపరుస్తున్న సత్యం ఏమిటంటే, నువ్వు కొట్టబడ్డ మాట నిజమే, నువ్వు నరకబడ్డ మాట నిజమే, నువ్వు కుప్ప కూలిపోయిన మాట నిజమే. నీకేమీ అర్థం కానట్టుగా ఆకాశమునకు ఎదిగిన నీవు నేల మీద పడిపోయిన మాట నిజమే. ఇవన్నీ నిజమే. కానీ వీటన్నిటికన్నా ఇంకా బీభత్సమైన నిజం ఏమిటంటే, నీవు రాజులకి అక్కడికొచ్చే, దేశమునే గెలిపించే ఒక రథముగా తయారు చేయబడుతున్నావు. ఒక్క నిమిషం ఆగకుండా చప్పట్లు కొడుతూ స్తుతించండి దేవుణ్ణి.